పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో స్ఫూర్తి మహిళా మండలి అంబేద్కర్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే ఆర్పి భంజదేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. ఈ వైద్య శిబిరంలో నెల్లిమర్ల మిమ్స్ హాస్పిటల్ వైద్యులు రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తారు. ఆపరేషన్లో అవసరమైన వారికి సొంత ఖర్చులతో వాహనం ఏర్పాటు చేసి ఇంటికి చేరుస్తామని తెలిపారు. ఈ వైద్య శిబిరానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆవిడ అటు ఉండు తెలియజేసుకుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం సమన్వయం పాటించి ఈ వైద్యాన్ని వాళ్ళు ఇచ్చిన ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకొని, అలాగే ఐ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఐ డాక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళకి చూపించుకొని వాళ్ళకి ఏమైనా ఆపరేషన్స్ పడితే గనక వాళ్ళే వచ్చి వాళ్ళు వెహికల్ వేసి వాళ్ళని తీసుకెళ్లి మరీ కూడా ఆపరేషన్స్ చేయించి కూడా ఇక్కడికి వాళ్ళు అంత సేవని వాళ్ళు ఉచిత వైద్యాన్ని కూడా వాళ్ళు ఈరోజు మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ వెళ్ళే ఒక వ్యక్తికి కూడా వాళ్ళు భోజనం పెట్టి మరి కూడా వాళ్ళు దింపే పరిస్థితి ఈరోజు వాళ్ళు ఇచ్చినందుకు నిజంగా ఆ డాక్టర్స్ కి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వ్యవస్థాపక అధ్యక్షులు, నా పేరు సోరి సాంబయ్య. ఈ మహాపురుషులు తాలూకా జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. మన పోరంలో మాన్యశ్రీ కాంశీరామ్ గారి జయంతి సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం మిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పెట్టాం. అలాగే 28 తెరల మండలం కుసుమూరులో పెట్టాం. ఇప్పుడు 3వది ఇక్కడ రాధా గారితో మాట్లాడి మేము కలిసి ఈ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. మహాపురుషుల జీవితాలు త్యాగం చేసి పేద ప్రజల కోసం, భోజనాల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సిరి సంపదలు, మానవ వనరులు, సహజ వనరులు అందరికీ చెందాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. కాబట్టి వాళ్ళ తాలూకా జయంతులు, వర్ధంతులు కన్నా ఇంకా గొప్ప కార్యక్రమాలు ఏవి లేవని కాన్సెప్ట్తో అంబేద్కర్ పోరాట సమితి ఈ జిల్లాలో ఈ మహాపురుషుల కార్యక్రమం రోజు ఈ మెడికల్ క్యాంపులు జరిపి ఎంతో కొంత పేదవాళ్ళకి వైద్యపరంగా సహాయం చేద్దామన్న కాన్సెప్ట్తో ఇది పెట్టడం జరిగింది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా స్ఫూర్తి మహిళా సంఘం వారు ఈ 4, 5 వాటికి సంబంధించి ఉచిత మెగా వైద్య క్యాంప్ నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పూర్తిగా వెనుకబడిన తరగతులు, దళితులు ఉన్నటువంటి ఏరియా ఇది. వీళ్ళు కనీసం వైద్య సదుపాయం కోసం హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితులు వీళ్ళవి. వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, వాళ్ళ యొక్క పరిస్థితులు అవగాహన చేసుకుని వాళ్ళకి వైద్యం చేయడం ఇదొక మంచి కార్యక్రమం. అందుకు మా మిత్రుడు, పేరు మర్చిపోయాను, సాంబయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు వాళ్ళకి కూడా అభినందన చేస్తున్నాను. ముఖ్యంగా స్ఫూర్తి మహిళా సంఘం రాధా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, ఏమాత్రంలో ఆరోగ్యం బాగోలేని వాళ్ళందరూ వచ్చి అప్పుడే ఉదయం ప్రారంభించగా చాలా మంది వచ్చారు. ఎందుకంటే బాగా వెనుకబడి పూర్తిగా
పేదలు ఉన్నటువంటి ఏరియా. ఇది ఒక మంచి కార్యక్రమాన్ని సభాముఖంగా తెలియజేస్తాను.